అది కేవలం ఒక క్యాలెండర్ సంవత్సరం కాదు. అది చరిత్రను కలిచివేసిన విషాదాల కాలం. 2025లో భారతదేశాన్ని కన్నీరు పెట్టించిన క్షణాలు. మీరు ఎన్నడూ ఊహించని షాకింగ్ నిజాలు మీకోసం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అభివృద్ధికి చిహ్నంగా నిలిచిన మన భారతదేశంలో కేవలం 365 రోజుల్లోనే ఎన్నో నిండు ప్రాణాలు ఆవిరైపోయాయి. విమాన ప్రమాదాలు జరిగి కొందరు ఉగ్రవాదానికి అమాయక పౌరులు బలయ్యారు. రక్షణ కల్పించాల్సిన చోటే భక్తులు కన్నుమూశారు. ఇలాంటి లోతైన పరిశోధనాత్మక వీడియోలను మీరు మళ్ళీ మిస్ అవ్వకూడదంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. 2025 నుండి డిసెంబర్ వరకు జరిగిన ముఖ్య సంఘటనలను ఈ వీడియోలో చూద్దాం. మహాకుంభమేళ తొక్కిసలాట సంఘటన 2025 జనవరి 29న ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన సమూహాలలో ఒకటైన ఈ మహాకుంభమేళాలో ముఖ్యమైన పవిత్ర స్నానం రోజున కోట్ల మంది భక్తులు ఒకేసారి నది వైపు రావడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అధికారికంగా 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మరియు సుమారు 60 మంది తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ దుర్ఘటనకు ప్రధాన సమస్య జన సమూహ నిర్వహణలో సంభవించిన భారీ వైఫల్యం. ఊహించిన దానికంటే ఎక్కువ రద్దీ పోటెత్తడం, రద్దీని మళ్లించడానికి తగినంత కంచెలు లేకపోవడం, ప్రవేశ మరియు నిష్క్రమణ ద్వారాలు ఇరుకుగా ఉండడం వంటి కారణాలు ఈ తొక్కిసలాటకు దారితీశాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించి మార్పులు చేయాలి. దీనిలో భాగంగా రద్దీ అంచనా సాఫ్ట్వేర్, డ్రోన్ నిఘా మరియు ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించి జన సమూహ కదలికలను నిరంతరం పర్యవేక్షించాలి. తెలంగాణలో ఫిబ్రవరి చివరిలో సంభవించిన టెన్నెల్ కూలిపోవడం సంఘటనలో నిర్మాణంలో ఉన్న స్వరంగం ఒక్కసారిగా కూలిపోవడంతో లోపల పనిచేస్తున్న అనేక మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనకు ప్రధాన సమస్య భద్రతా నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం మరియు నాణ్యత లేని నిర్మాణం. తవ్వకం లేదా డ్రిల్లింగ్ సమయంలో నేల యొక్క బలాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడం, నిర్మాణ మద్దతు హీనంగా ఉండటం మరియు కార్మికులకు తగిన భద్రతా పరికరాలు మరియు శిక్షణ అందించకపోవడం వంటి ఈ విషాదానికి దారితీశాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి నిర్మాణంలో భూగర్భ పరిశోధన మరియు నేల పరీక్షలను తప్పనిసరి చేయాలి. అలాగే ప్రతి టెండర్స్ ప్రాజెక్టుకు ముందస్తు ఇంజనీరింగ్ ధృవీకరణ మరియు కఠినమైన భద్రతా ఆడిట్లు అమలు చేయాలి. దీనితో పాటు నిర్మాణ స్థలంలో కార్మికులకు ఎమర్జెన్సీ రెస్క్యూ ప్లాన్లు మరియు ఆధునిక రెస్క్యూ ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితులలో ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. 2025 మార్చి 8న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం తీరంలో జరిగిన షిప్పింగ్ బోట్ ప్రమాదంలో ఒక తీవ్ర విషాదంగా మిగిలిపోయింది. మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోట్ అకస్మాత్తుగా వాతావరణం మారిపోవడం వల్ల బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆ బోట్ లో ఉన్న 12 మంది మత్స్యకారులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి ప్రధాన సమస్య వాతావరణ హెచ్చరికలను విస్మరించడం లేదా బోట్లు పాతబడిన నిర్వహణ లోపం అయి ఉండవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి ప్రభుత్వం వాతావరణ హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడం, మత్స్యకారులకు సురక్షిత పరికరాలు, లైఫ్ జాకెట్, GPS తప్పనిసరి చేయడం మరియు పాతబడిన షిప్పింగ్ బోట్లు స్థానంలో సురక్షితమైన ఆధునిక బోట్లను వినియోగంలోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. 2025 ఏప్రిల్ 22న జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన క్రూరమైన ఉగ్రదాడిలో 7 భద్రతా సిబ్బంది మరియు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన దేశ భద్రతకు పెను సవాల్గా మారింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాడు. ఈ దాడికి ప్రతీకారంగా మరియు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను సమూలంగా నాశనం చేయడానికి భారత ప్రభుత్వం మే 7, 2025న ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించింది. ఈ లక్షిత దాడిలో భారత సైన్యం, వైమానిక దళం మరియు నావిక దళం సమన్వయంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైష్ ఏ మహద్, లష్కర్ ఏ తైబా వంటి సంస్థలకు చెందిన 9 కీలక ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ చర్య ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తీసుకున్న కఠినమైన వైఖరిని స్పష్టం చేయడమే కాకుండా పహల్గామ్ బలిదానాలకు సరైన ప్రతీకారంగా నిలిచింది. ఫలితంగా మే 10, 2025న కాల్పుల విరమణకు పాకిస్తాన్
ధృవీకరించింది. హైదరాబాద్ శివార్లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న సుమారు 400 ఎకరాల అరుదైన రాతి నిర్మాణాలు మరియు పచ్చదనం చుట్టూ ఉన్న వివాదం పర్యావరణవేత్తల మరియు విద్యార్థుల మధ్య తీవ్ర నిరసనకు దారితీసింది. ఈ ప్రాంతం ఐటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించాలని నిర్ణయించగా ఇది హైదరాబాద్ ఊపిరితిత్తులుగా పేరొందిన పచ్చదనాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తమైంది. మే 3, 2024న సుప్రీంకోర్టు భూమి హక్కులను తెలంగాణ ప్రభుత్వానికి ధృవీకరించినప్పటికీ మే 10 నాటికి నిరసనకారులు భూమిని కాపాడాలని మరియు పర్యావరణానికి భంగం కలిగించవద్దని డిమాండ్ చేస్తూ తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. ఈ 400 ఎకరాల భూమి కేవలం ఆస్తి వివాదం కాకుండా అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న తీవ్రమైన వైరుధ్యానికి మరియు పచ్చదనాన్ని కాపాడడానికి యువత చేస్తున్న పోరాటానికి ప్రతీకగా నిలిచింది. ప్రస్తుతానికి ఈ భూమిని ఐటీ అభివృద్ధికి వాడుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి మరియు పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు మేధావులు చేస్తున్న పోరాటానికి మధ్య ఈ వివాదం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది. కోర్టు యొక్క తుది తీర్పు ఈ ప్రాంతం భవిష్యత్తును నిర్ణయించనుంది. 2025 జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఐపీఎల్ విజయాన్ని పురస్కరించుకొని జరిగిన విజయోత్సవం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఊహించని విషాదంగా మారింది. తమ అభిమాన జట్టును కనులారా చూసేందుకు లక్షలాది మంది అభిమానులు ఎం చిన్నస్వామి స్టేడియం వద్దకు అనూహ్యంగా తరలివచ్చారు. ఆనందోత్సవాలు తారాస్థాయికి చేరిన వేళ నిర్వహణ లోపాల కారణంగా జరిగిన తొక్కిసలాటలో మొత్తం 11 మంది అమాయక అభిమానులు ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. సంస్థాగత వైఫల్యమే ఈ విషాదానికి ప్రధాన కారణమని తేలింది. ఈ భారీ జనసందోహాన్ని తట్టుకునేందుకు తగినంత విశాలమైన ప్రదేశం లేకపోవడం, భద్రతా సిబ్బంది కొరత మరియు గుంపును నియంత్రించడానికి పటిష్టమైన అవసరమైన ప్రణాళిక లేకపోవడం వంటి ఈ దుర్ఘటనకు దారితీశాయి. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించడానికి అత్యవసర ప్రణాళికలు, జనసమూహాన్ని మళ్లించే ప్రత్యేక మార్గాలు, డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ మరియు నిర్వాహకులు, పోలీసుల మధ్య సమర్థవంతమైన సమాచార మార్పిడిని పటిష్టం చేయడం అత్యవసరం. క్రీడా విజయోత్సవ ర్యాలీలు కేవలం ఉత్సవాలుగా కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలతో కూడిన ప్రణాళికాబద్ధమైన సంఘటనలుగా మారాలని ఈ విషాదం హెచ్చరిక చేసింది. 2025 జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విమాన ప్రమాదం భారత విమాన చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. విమానం కూలిపోయిన ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 240 మంది ప్రయాణికులు మరియు 15 మంది సిబ్బందితో సహా మొత్తం 255 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన ప్రమాదం సాంకేతిక వైఫల్యం లేదా మానవ తప్పిదం కారణంగా జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా విమానం యొక్క నిర్వహణలో లోపాలు ఉండటం, కీలక ఇంజిన్ వ్యవస్థలో ఆకస్మిక వైఫల్యం. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించడానికి ఎయిర్లైన్ భద్రతా ప్రోటోకాల్స్ లో సమూల మార్పులు తప్పనిసరి. విమానాలను క్రమం తప్పకుండా అత్యున్నత ప్రమాణాలతో తనిఖీ చేయడం, విమాన నిర్వహణ రికార్డులలో పూర్తి పారదర్శకతను పాటించడం మరియు పైలట్లకు సిమ్యులేటర్ల ద్వారా వాస్తవ సమయ అత్యవసర శిక్షణను మెరుగుపరచడంపై దృష్టి సాధించాలి. అలాగే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ డేటాను వేగంగా మరియు నిష్పక్షపాతంగా విశ్లేషించి ఆ ఆధారంగా తక్షణమే భద్రతా చర్యలను అమలు చేయడం ఈ విషాదం నుండి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం. 2025 జూన్ 30న తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేసినందుకు దేశానికి భారీ మూల్యం చెల్లించింది. పారిశ్రామిక నిర్లక్ష్యం మరియు ప్రమాదకరమైన రసాయనాల నిర్వహణలో లోపాలే ఈ విపత్తుకు ప్రధాన కారణాలు. రసాయనాలను నిల్వ చేసే ట్యాంకులలో ఉష్ణోగ్రత నియంత్రణ వైఫల్యం లేదా రియాక్టివ్ రసాయనాలను తప్పుగా కలపడం వల్ల జరిగిన అదుపు తప్పిన రసాయనాల ప్రతిచర్యలు భారీ పేలుడుకు దారితీశాయి. ఈ అత్యంత విషాదకరమైన సంఘటనలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 18 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు మరియు 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ప్రభావం వల్ల పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగడంతో పాటు పరిసర వాతావరణంలో తీవ్రమైన రసాయన కాలుష్యం కూడా ఏర్పడింది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించడానికి అన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నిరంతరం మరియు కఠినమైన ఆడిట్లను నిర్వహించడం తప్పనిసరి. అలాగే రసాయనాల నిర్వహణలో ఆధునిక
ఆధునిక ఆటోమేటిక్ వ్యవస్థలు మరియు సమర్థవంతమైన ఎమర్జెన్సీ షట్ డౌన్ ప్రోటోకాల్స్ అమలు చేయడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని సురక్షితమైనదిగా మార్చాల్సిన తక్షణ అవసరాన్ని ఈ సికాజీ విషాదం గుర్తు చేస్తుంది. 2025 జూలై 19న మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో అత్యంత రద్దీగా ఉండే లోకల్ రైలు మార్గంలో జరిగిన రైలు పట్టాలు తప్పిన ప్రమాదం నగర రవాణా వ్యవస్థ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ దురదృష్టకరమైన సంఘటనలో రైలు ప్రయాణిస్తున్న సమయంలో కొన్ని కోచులు పట్టాలు తప్పడం వల్ల మొత్తం 8 మంది ప్రయాణికులు మరణించగా 40 మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఈ ప్రమాదానికి ప్రధాన సమస్య పట్టాల నిర్వహణ లోపం, సాంకేతికత వైఫల్యం లేదా సిగ్నలింగ్ సమస్య అయి ఉండొచ్చు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించడానికి రైల్వే అధికారులు పట్టాల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం, ప్రత్యేకించిన భారీ వర్షాలు మరియు రద్దీ సమయాలలో తనిఖీలను బలోపేతం చేయడం అత్యవసరం. అలాగే లోకల్ రైళ్లకు ఆధునిక భద్రతా సాంకేతికత మరియు ప్రమాద నివారణ వ్యవస్థలను అమర్చడం ద్వారా మాత్రమే కోట్ల మంది ప్రయాణికుల భద్రతను నిర్ధారించగలము. 2025 ఆగస్టు మధ్యలో హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం పౌరుల భద్రత పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఈ దురదృష్టకర సంఘటనలో బస్సు ఒక కల్వర్టులోకి దూసుకు వెళ్లడం వల్ల మొత్తం 14 మంది ప్రయాణికులు మరణించగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి ప్రధానంగా మానవ తప్పిదం మరియు డ్రైవర్ అలసటతో పాటు నిర్వహణ లోపాలు కూడా కారణమని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తుంది. సుదీర్ఘ డ్రైవింగ్ సమయాల కారణంగా డ్రైవర్లు అలసిపోవడం, రహదారి నిబంధనలను ఉల్లంఘించడం లేదా బ్రేకులు, టైర్లలోని సాంకేతిక లోపాలు ప్రమాదానికి దారితీసి ఉండవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ఆర్టీసీ సంస్థ తమ విధానాలలో తక్షణమే మార్పులు తీసుకురావాలి. డ్రైవర్ల పని గంటలను కఠినంగా నియంత్రించడం, డ్రైవింగ్ కి మధ్య తగిన విశ్రాంతిని తప్పనిసరి చేయడం మరియు వారికి రక్షణ డ్రైవింగ్ పద్ధతులపై నిరంతర శిక్షణ ఇవ్వడం అత్యవసరం. అలాగే బస్సులకు ఫాటింగ్ డిటెక్షన్ సిస్టమ్ ను మరియు యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ వంటి ఆధునిక భద్రతా లక్షణాలను అమర్చి వాటి నిర్వహణను అత్యంత కఠినంగా పర్యవేక్షించడం ద్వారా మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థలలో భద్రతను పెంపొందించగలము. 2025 సెప్టెంబర్లో ప్రారంభమైన ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ కేవలం ఒక అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం కాదు. ఇది మహిళల క్రీడా పురోగతికి మరియు సమాన గుర్తింపుకు ఒక శక్తివంతమైన వేదిక. చరిత్రలో మహిళల క్రికెట్ కు తక్కువ మీడియా కవరేజ్, తక్కువ స్పాన్సర్షిప్ మరియు తక్కువ ప్రైజ్ మనీ వంటి అసమాన వనరుల సవాళ్లు ఉన్నప్పటికీ ఈ టోర్నమెంట్ ఆ పరిస్థితిని మార్చడానికి ఒక మైలురాయిగా నిలిచింది. ఈ టోర్నమెంట్ ను పురస్కరించుకొని ఐసీసీ మరియు జాతీయ బోర్డులు సమానత్వం వైపు బలంగా అడుగులు వేశాయి. ముఖ్యంగా మహిళా క్రికెటర్ కోసం పెద్ద బడ్జెట్లను కేటాయించడం మరియు ప్రైజ్ మనీని పురుషుల టోర్నమెంట్లకు సమానంగా పెంచడం వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా ఈ టోర్నమెంట్ గతంలో కంటే అత్యధిక మీడియా కవరేజ్ మరియు రికార్డు స్థాయిలో స్పాన్సర్షిప్ లను ఆకర్షించింది. మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా యువ మహిళా క్రీడాకారులకు ప్రోత్సాహం అందింది. వారి వృత్తిపరమైన అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025 విజయవంతం కావడం ప్రపంచ వ్యాప్తంగా క్రీడల్లో లింగ సమానత్వం సాధ్యమేనని నిరూపించడమే కాకుండా మహిళా క్రీడాకారుల అద్భుతమైన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. 2025 సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో ఒక ప్రధాన రాజకీయ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట రాజకీయ ఉత్సవాల నిర్వహణలోని అతి విశ్వాసం మరియు లోభభూయిష్టం ప్రణాళిక ఎంతటి విషాదాన్ని సృష్టించగలదో మరోసారి రుజువు చేసింది. తమ నాయకుడిని దగ్గరగా చూడాలని అభిమానులు ఆతృత మరియు నిర్వాహకులకు సరిగ్గా భద్రతా వలయాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఒక్కసారిగా రద్దీ పెరిగి నియంత్రణ తప్పింది. ఈ దురదృష్టకర సంఘటనలో మొత్తం 12 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర పరిస్థితులలో జనాన్ని మళ్లించడానికి సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తీవ్రత పెరిగింది. భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ ర్యాలీలను సురక్షితంగా నిర్వహించడానికి నిర్వాహకులు ర్యాలీ స్థలాన్ని రద్దీని తట్టుకునేంత విశాలంగా ఎంచుకోవాలి మరియు ఎంట్రీ అండ్ ఎగ్జిట్
ఎగ్జిట్ మార్గాలను స్పష్టంగా వేరు చేయాలి. అంచనా వేసిన జనసందోహానికి అనుగుణంగా పోలీస్ బలగాల సంఖ్యను పెంచడంతో పాటు అదుపు తప్పినప్పుడు మైకుల ద్వారా స్పష్టమైన సూచనలు ఇచ్చే విధానంగా సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ప్రజల భద్రతను నిర్ధారించగలము. 2025 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం ప్రాంతంలో ఒక ప్రధాన పండగ సందర్భంగా ఆలయంలోకి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాట, ఆలయ నిర్వహణ లోపాలు మరియు రద్దీ నియంత్రణ ప్రణాళికలు లేకపోవడం ఎంతటి విషాదానికి దారితీసిందో చూపిస్తుంది. ఈ దురదృష్టకర సంఘటనలో రద్దీని తట్టుకోలేక మొత్తం 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఆలయ ప్రవేశ ద్వారాలు మరియు క్యూ లైన్లు ఇరుకుగా ఉండటం, వృద్ధులు మరియు పిల్లల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయకపోవడం మరియు అనుభవం లేని సిబ్బందిని రద్దీ నియంత్రణకు నియమించడం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలని తేలాయి. భవిష్యత్తులో ఆలయాల్లో భద్రతను మెరుగుపరచడానికి టెంపుల్ బోర్డులు ప్రతి ప్రధాన పండుగ ముందస్తు రద్దీ అంచనా వేయడం, అందుకు తగినట్లు తాత్కాలిక క్యూ కాంప్లెక్స్లు మరియు విశాలమైన ఎగ్జిట్ డోర్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి. అలాగే భద్రతా సిబ్బందికి జన సమూహ మానసిక స్థితి మరియు అత్యవసర ప్రతిస్పందనపై శిక్షణ ఇవ్వడం మరియు ఆలయ సందర్శన సమయాలను పొడిగించడం ద్వారా రద్దీని విభజించడం వల్ల భక్తుల భద్రతను నిర్ధారించవచ్చు. 2025 నవంబర్ 10న దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు సంఘటన జాతీయ భద్రతా వ్యవస్థకు ఒక తీవ్ర హెచ్చరికగా మారింది. ఈ ఉగ్రవాద చర్యలో పేలుడు దాటికి అక్కడే ఉన్న 5 పౌరులు ప్రాణాలు కోల్పోగా 15 మందికి పైగా గాయపడ్డారు. దేశంలోని అత్యంత సున్నితమైన మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలలో పేలుడు పదార్థాలు అమర్చిన వాహనం పేలడం ఉగ్రవాద సంస్థలు పెద్ద నగరాలలో భయాందోళన సృష్టించడానికి చేసిన ప్రయత్నాన్ని నిదర్శనం. భవిష్యత్తులో ఇలాంటి భద్రతా ఉల్లంఘనలను నివారించడానికి భద్రతా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం తక్షణమే అవసరం. ఢిల్లీ వంటి ముఖ్య నగరాలలోని ప్రధాన ప్రదేశాలలో నిఘా మరియు గస్తీని గణనీయంగా పెంచాలి. అలాగే ప్రవేశ మార్గాలలో అధునాతన బాంబు డిటెక్షన్ మరియు వాహన స్కానింగ్ వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. దీనితో పాటు నిఘా సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం మరియు ముప్పు గురించి ముందస్తు నిఘా సమాచారాన్ని సేకరించడంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం వల్ల మాత్రమే ఉగ్రవాద దాడులకు ముందుగానే గుర్తించి అడ్డుకోవచ్చు. బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో అత్యంత అమానుషమైన ఘటన డిసెంబర్ 18, 2024 మైమన్ సింగ్ జిల్లాలో చోటు చేసుకుంది. 25 ఏళ్ల దీపు చంద్రదాస్ ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో సామాన్య కార్మికుడుగా పనిచేస్తూ తన భార్య 3 ఏళ్ల కూతుర్ని పోషించుకునేవాడు. అయితే ఆ ఫ్యాక్టరీలో ప్రమోషన్ విషయంలో ఉన్న విభేదాల కారణంగా కొందరు మేనేజర్లు పక్కా ప్లాన్ ప్రకారం దీపుపై మతదూషణ చేశాడని అబద్ధపు నిందను మోపారు. రక్షించాల్సిన యాజమాన్యమే అతన్ని రెచ్చిపోయి ఉన్న ఒక మూకకు అప్పగించింది. ఆ ఉన్మాద సమూహం దీపుని అత్యంత క్రూరంగా కొట్టి చంపేయడమే కాకుండా చనిపోయిన తర్వాత అతని మృతదేహాన్ని నగ్నంగా మార్చి ఒక చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. భారత విదేశాంగ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించగా అమెరికా కాంగ్రెస్ సభ్యులు సైతం బంగ్లాదేశ్ లో మైనారిటీల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు బంగ్లాదేశ్ దర్యాప్తు సంస్థ విచారణలో దీపు చంద్రదాస్ ఎలాంటి మత విద్వేష వ్యాఖ్యలు చేయలేదని, ఇది కేవలం వ్యక్తిగత కక్షతో చేసిన పక్కా కుట్రని తేలింది. ఈ కేసులో ఇప్పటికే 18 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. కానీ ఒక అమాయక తండ్రిని, భర్తను కోల్పోయిన ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం మాత్రం పూడ్చలేనిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే కమెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.